బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. రాజ్యాంగ విలువలకు ప్రజాస్వామిక స్ఫూర్తికి ముఖ్యమంత్రి రేవంత్ తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఓ టీవీ స్టూడియో ఇంటర్వ్యూకు హాజరై బయటకు వచ్చిన ఆయన్ను నడి రోడ్డుపై అదుపులోకి తీసుకోవడంపై గులాబీ దళం బగ్గుమన్నది. బీఆర్ఎస్ నాయకులు ఆయన అరెస్టును ఖండిస్తూనే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పక్కలో బల్లెంలా మారిన ఆయన గొంతును ఏదో రకంగా నొక్కాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. తక్షణమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకు అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అరెస్టు చేయడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజాడు పనులకు దిగుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టి దళిత బంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. ప్రశాంత తెలంగాణలో అణచివేత, అశాంతిని సృష్టించడమే రేవంత్ సర్కారు విధానంగా పెట్టుకున్నదని, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అందులో భాగమేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని, కాంగ్రెస్ అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ అదరదు బెదరదని ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. డీజీపీ జితేందర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఎమ్మెల్యేను అరెస్టు చేయడం సరికాదన్నారు. అరెస్టు చేయదగిన కేసు కాకపోయినా పండుగ వేళ ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని చెప్పారు. కక్ష సాధింపు చర్యలకు పోలీసులు సహకరించవద్దని సూచించారు. రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామిక స్ఫూర్తికి రేవంత్ సర్కారు తూట్లు పొడుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారని నిలదీశారు. ఇలాంటి అక్రమ నిర్బంధాలకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని 3 మంత్రుల ముందే పోలీసులు గురగుర గుంజుకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలపై నిలదీస్తే అరెస్టులా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించినా రేవంత్ సర్కార్ తట్టుకోలేకుండా పోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే కౌశిక్ రెడ్డి అరెస్టు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రం దాకా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేని దుస్థితికి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి అరెస్టు అత్యంత హేయమైన చర్య అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేను తాను ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావో చెప్పాలని అడిగితే కేసు పెడతారా అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, కార్యకర్తలను వేధించిన దాఖలాలు లేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అంతా విచిత్రంగా ఉన్నదని, రాష్ట్రంలో ప్రతీకార పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్టులా అని మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో, ఏ సెక్షన్ కింద అదుపులో తీసుకున్నారో ముందుగా చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కారణాలు ముందస్తుగా చెప్పకపోవడం రాజ్యాంగం ప్రకారం తప్పు అని, ఇది చట్టం ముందు నేరమే అవుతుందని చెప్పారు. సమీక్ష సమావేశాల్లో వాదాలు, ప్రతివాదాలు ఉంటాయని, వాటిపై కేసులు నమోదు చేసే స్థాయికి తీసుకెళ్లడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆక్షేపించారు. ఇది అప్రజాస్వామికమని, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మల లక్ష్మీనరసింహారావు అభిప్రాయపడ్డారు. ప్రతి సమీక్షా సమావేశంలో వాదనలు, ప్రతివాదనలు సాధారణమని, వాటిని ఆ సమావేశానికే పరిమితం చేయాలని, అలా కాకుండా వివిధ రకాల కేసులు పెట్టి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం చూస్తే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంటే కౌశిక్ రెడ్డి ప్రశ్నించాడని, దానికి అతనిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ. అణచివేత ధోరణిని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం డిమాండ్ చేశారు. ప్రశ్నించిన ఎమ్మెల్యేను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యమా రాజకీయ ప్రతీకారమా అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ప్రశ్నించారు. అణచివేత, కక్ష రాజకీయాలు ఎంతో కాలం సాగవనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.